సంతాన లోపాలు ఉన్నటువంటి జెంట్స్‌కి ఎవరికైనా ఇది యూజ్ అవుతుందా? అయితే మా దగ్గర రిజల్ట్ చాలా బాగుంటుంది దానికి. ఎందుకంటే వాళ్ళు వాటికి మ్యాక్సిమం వాటికి న్యూట్రిషన్ లోపమే ఉంటుందండి వాళ్ళకి. అవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి అసలు. బాగా తగ్గే ప్రాబ్లమ్స్ ఒక 10 ఉంటాయి. అందులో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా తొందరగా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన బాడీకి కావాల్సినవి ఒక 7 రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఆ 7 రకాలని ఇందులో పెట్టేస్తాం. కొన్ని జ్యూస్ పౌడర్లు కొన్ని ఉంటాయి. కొన్ని కర్రీలు వేసుకునే పౌడర్లు ఉంటాయి. కొన్ని ఇంకా ఇట్లా పౌడర్లు రకరకాలుగా ఉంటాయి కదండి. వాటిల్లో ఇందులో ఏం పెట్టాలి, దేని నుంచి ఎలాంటి పోషకాన్ని కవర్ చేయాలి, ప్రోటీన్ ఇందులో పెట్టాలి, లేకపోతే ఇంకా కాల్షియం ఎక్కడ ఉండాలి, లేకపోతే ఇంకా ఐరన్ ఇందులో నుంచి రావాలి, ఇట్లా ఒక్కొక్కటి మొత్తం సెలెక్ట్ చేసి దాంట్లో ఉంచేస్తాం. కొంచెం ఏజ్ దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. చేతి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఉంటాయి. అవి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఒక 1 వీక్లోనే రిజల్ట్ స్టార్ట్ అయిద్దండి. 1 వీక్ కాదు, 5 డేస్ 4 డేస్ కూడా తెలిసిపోతూ ఉంటుంది. పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి. మ్యాక్సిమం బయటపడిపోతారు. ఎవరు బయటపడరంటే ఒక 90% పైన డ్యామేజ్ అయి ఉంటాయండి. నాకు కూడా అయినాయి. ఆ 90% పైన డ్యామేజ్ అయిన దాంట్లో నేను కూడా ఉన్నాను. అది ఏమైందంటే ఆ 90% పైన ఉన్న వాళ్ళకి ఇది ఏం చేసిద్దంటే సర్జరీకి పోకుండా లైఫ్ని మంచిగా లీడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడింది. వీటిని ఎలాగా వాడాలి? మేము ఫస్ట్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి తయారై పంపించిన దగ్గర నుంచి మేము గైడ్ చేస్తామండి. ఏ టైంలో అసలు వాటర్ దగ్గర అసలు బ్రష్ చేసుకునే దగ్గర కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కోర్సు. అక్కడి నుంచి కూడా మొత్తం ఆడియోలు ఉంటాయి, క్లియర్గా వీడియోలు ఉంటాయి. వాళ్ళకి ఏ టైం ఏం తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎప్పుడు ఏది తీసుకోవాలి, ఏ పౌడర్ ఎక్కడ వాడాలి, ఏ వారంలో ఎక్కడ మార్చుకోవాలి. సండే ఫాస్టింగ్ ఉంటుంది, ఆ ఫాస్టింగ్ ఎలా చేయాలి, మళ్ళీ జ్యూస్ ఫాస్టింగ్ కూడా ఉంటుంది వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి. ఇవన్నీ కూడా ముందే వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాము. మళ్ళీ తర్వాత ప్రతి వారం వాళ్ళు టెస్టులు చేసుకోవాలి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి బుధవారం ఉంటుంది, టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ పెట్టాలి. దాన్ని బట్టి ఏది తగ్గించవచ్చు మెడిసిన్, ఏది ఎట్లా చేయాలి, ఇదంతా కూడా దీన్ని బట్టి చేస్తాం.